నమస్తే అండి, వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్. ఎంతో రుచిగా ఉండే మినప వడియాలు ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. చాలా తేలికగా చేసుకున్న ఈ వడియాలు ఒకసారి చేసుకుంటే చాలండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. నేను 1/2 కేజీ మినపప్పుతో ఈ వడియాలు పెడుతున్నానండి. ముందు రోజు రాత్రి మినపప్పుని శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్లు వేసి నానబెట్టుకోండి. మర్నాడు ఉదయం ఇదిగోండి మినపప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడిగి పప్పుని రుబ్బుకోవాలి. పప్పు రుబ్బుకునే లోపు పచ్చిమిర్చి కారం చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంతమంది జీలకర్ర అల్లం కూడా వేస్తారండి. అల్లం వేస్తే కూర వండుకున్నప్పుడు వడియాలు బాగోవు. జీలకర్ర వేస్తే వడియాలు ఎక్కువ రోజులు నిలవ ఉండవు. మినపప్పుని గ్రైండర్లో వేసి గారెల పిండి కంటే గట్టిగా రుబ్బుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండి మెత్తగా అయ్యేలా రుబ్బుకోండి. మిక్సీ జార్లో కూడా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవచ్చండి, కాకపోతే వడియాలు కాస్త గట్టిగా వస్తాయి. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇలా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఉప్పు పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఒకసారి తడిపి పిండిని అందులో వేసి కోన్లాగా చేయండి. ఒకవైపు చిన్న హోల్ చేసుకొని ఎండగా ఉన్న చోట ప్లాస్టిక్ పేపర్ వేసి చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోండి. ప్లాస్టిక్ కవర్తో పెట్టుకుంటే చాలా తొందరగా పెట్టుకోవచ్చండి. అదే చేతితో పెట్టుకోవాలనుకుంటే చేతిని కాస్త నీళ్ళ తడి చేసుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోండి. పిండి అంతటిని వడియాలుగా పెట్టుకున్నాక బాగా ఎండనివ్వండి. మీరు చూస్తున్నారు కదండి, పిండి కవర్కి ఇంకా అంటుకుని ఉంటుంది, సరిగా ఎండలేదు. బాగా ఎండితే వడియాలు వాటంతట అవే ఊడి వచ్చేస్తాయి. ఎండిన వడియాలు పళ్ళెంలో వేసి 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడియాలు గాలి తగలకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. పులుసు కూరల్లోకి, పప్పులోకి, సాంబార్లోకి నంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.